శేషాయ శివాయ సోమూర్తయ బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయతే నమో నమః. మనకి ఆడి మాసము రాగానే గుర్తుకొచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. రంగరంగ వైభవంగా ఆషాఢ మాసము, కృత్తికా నక్షత్రము, దశమి, ఆదివారము చాలా విశేషం. ఈ రోజు నుంచి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క భక్తుడికి కూడా, సనాతన ధర్మంలో ఆచరించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా జరుగుతున్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే నక్షత్రాధిపతి యొక్క రవి ఈ రోజున చాలా విశేషంగా కృత్తికా నక్షత్రంతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంలో స్వామివారు ఈ ఆదివారంతో రావడం చాలా విశేషము. మానవుడు అరిషడ్ వర్గాలతోనే లోనవుతూ ఉంటాడు. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. ఈ అరిషడ్ వర్గాలన్నీ జయించాలంటే అతీతమైన శక్తి స్వామివారి దగ్గరే ఉన్నది. ఆ శక్తిని సంపాదించుకోవాలంటే దర్శనం, స్పర్శనం, పాపనాశనం అని చెప్పారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎవరైతే ఏ సంకల్పంతో వచ్చారు, సంతానం లేదు, స్వామివారి సంతానం ఇచ్చాడు, ఆరోగ్యం లేదు ఇచ్చాడు, కోర్టు వ్యవహారాలు, వివాహాది శుభకార్యాలు, ఎటువంటి ఏ సంకల్పంలో మానవుడు ఆ సంకల్పాన్ని ఏక సంకల్పంతో స్వామివారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప సిద్ధులవుతున్నారు.